హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎగ్ పుల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను ఎగ్స్ తీసుకున్నాను, ఆనియన్స్, ఎగ్స్ ఎన్నైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత చింతపండును వాటర్లో శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి వాటర్లో. ఆ తర్వాత గ్యాస్ అంటు పెట్టి ఒక బౌల్లో వాటర్ పోసి వాటర్లో ఎగ్స్ను ఉడకబెట్టుకోవాలి. నేను 8 ఎగ్స్ని తీసుకున్నాను. ఆ ఎగ్స్ ఉడికే అంతలో ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ అంటు పెట్టి ఒక బౌల్ పెట్టి ఆ బౌల్ వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, తర్వాత పచ్చిమిర్చి నేను 4 తీసుకున్నాను. వాటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి. ఇవి వేగాక ఆనియన్స్ను వేసుకోవాలి. ఆనియన్స్ను బాగా కలుపుకోవాలి. మాడిపోనివ్వద్దు, మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. మాడిపోకుండా మనం కలుపుతూనే ఉండాలి. తర్వాత అవి రెడ్ కలర్ వస్తాయి. ఆ రెడ్ కలర్ వచ్చినాక పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత అల్లం వేసి కలుపుకోవాలి. ఈ రెండు వేసి కలుపుకున్న తర్వాత మనం కారం ఇష్టం. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా, ఎవరిష్టం. మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము. మీరు తక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ రుచికి తగినంత వేసుకొని కలుపుకోవాలి. మేము పచ్చి ధనియాల పౌడర్ కూడా వాడతాము, అది కూడా వేసుకుంటున్నాము. ఇందులో ధనియా పౌడర్ వేసి కలుపుకున్న తర్వాత ఇంతసేపు మనం చింతపండు నానబెట్టుకున్నాగా, దాన్ని ఒక బౌల్లో పిసికి పెట్టుకున్నానండి. ఆ వాటర్ని ఇందులో పోసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత జీలకర్ర మెంతుల పౌడర్ ఉంటుంది, ముందే చేసి పెట్టుకున్నానండి నేను. జీలకర్ర మెంతుల పౌడర్ని ఈ చింతపండు పులుసులో వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి కొంచెం ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఎగ్స్ ఉంటాయి కదా, వాటిని నేను పొట్టు తీసి పెట్టుకున్నాను. పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ను చిన్న చిన్న హోల్స్ వేసుకుంటా ఈ పులుసులో వేసుకోవాలి. పులుసులో వేసుకున్న తర్వాత అవి మంచిగా ఆ పులుసు, ఆ ఉప్పు, కారం అవన్నీ ఉన్నాయి కదా, అవి ఎగ్స్కు ఆ లోపలికి వెళ్తాయి అన్నట్టు. ఎగ్స్ కూడా టేస్ట్గా ఉంటాయి. అందుకే హోల్స్ చేసి వేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం ఉడికితే బాగుంటుంది. ఉడికినాక మనం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని తర్వాత కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని దించి వేడివేడి అన్నంలో ఎగ్ పులుసు వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. మా ఛానల్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కింద గంట సింబల్ని క్లిక్ చేయండి.